థైరాయిడ్ పెరగటం వలన వచ్చే గొంతు కణితి వ్యాధికి ఆహారంలో అయోడిన్ లోపం కాబట్టి ఉప్పులో అయోడిన్ ఉండేలా చూసుకోవాలి. అయితే అయోడిన్ ఎక్కువైనా ఈ సమస్య వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో యూరిక్ ఆమ్లం పెరిగిపోతే వచ్చే గౌట్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ఇది దీర్ఘకాలిక సమస్యగా తయారై కీళ్లను బాగా దెబ్బతీసేస్తుంది. కాబట్టి మొదటిసారి వాపు వచ్చినప్పుడే డాక్టర్ని సంప్రదించాలి. ఇక క్యాన్సర్ విషయానికి వస్తే అది ముదిరిన తర్వాత బయటపడినప్పుడు కూడా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇక పూర్తి నివారణ కాకపోయినా కొంతకాలం పాటు ప్రభావాన్ని అడ్డుకునే చికిత్సా విధానాల గురించి కూడా ఈరోజు ఆరోగ్యమస్తులో తెలుసుకుందాం. గొంతు దిగువ భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా పెరిగితే అదే గొంతు కణితి వ్యాధి లేదా గాయిటర్. మామూలుగా వీటి వల్ల నొప్పి ఉండదు, కానీ పరిమాణం పెద్దదయ్యే కొద్దీ దగ్గు రావడంతో పాటు మింగటం, ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. ఆహారంలో అయోడిన్ లోపం వల్ల వచ్చే ఈ వ్యాధికి లక్షణాలను, కారణాలను బట్టి చికిత్స ఉంటుంది. చిన్న సైజులో ఉంటే పెద్దగా పట్టించుకోనవసరం లేదు, కానీ పెద్దదైనప్పుడే జాగ్రత్తలు పడాలి. అయోడిన్ ఉప్పు వాడినా వచ్చిందంటే దానికి కారణం థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గడమే. గాయిటర్ లక్షణాలు, కారణాలు, నిర్ధారణ, చికిత్స, ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు కింద వచ్చే గాయిటర్ కణితి మొదట్లో సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనబరచదు. ఒకవేళ లక్షణాలంటూ కనబడితే గొంతు దిగువ భాగాన వాపు కనబడుతుంది. గొంతులో ఇరుగ్గా ఉన్నట్టు, దగ్గు, బొంగురు పోవటం, మింగటం కష్టంగా మారటం, ఊపిరి పీల్చడంలో ఇబ్బంది లాంటివి ఉంటాయి. ఈ విధంగా కణితి రావడానికి ప్రధాన కారణం మన థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపం ఏర్పడ్డమే. ఇది స్రవించే హార్మోన్లు రక్త ప్రవాహంలో చేరి మన జీవన ప్రక్రియలను క్రమబద్ధం చేస్తాయి. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే కాల్సిటోనిన్ అనే హార్మోన్ మన దేహంలోని కాల్షియం పరిమాణాన్ని నియంత్రిస్తుంది. గాయిటర్ రావడానికి ప్రధాన కారణం అయోడిన్ లోపం. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ తప్పనిసరి. ఇది ముఖ్యంగా సముద్రపు నీటిలోనూ, తీర ప్రాంతాల్లో, భూమిలోనూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయోడిన్ కలిపిన ఉప్పు ద్వారా ఆ లోటు రాకుండా చూస్తున్నారు. అయినప్పటికీ గాయిటర్ బారిన పడ్డానికి కారణం మన థైరాయిడ్ మోతాదుకు మించి హార్మోన్లు విడుదల చేయటం. దీన్నే హైపర్ థైరాయిడిజం అంటారు. మరికొన్ని సందర్భాలలో థైరాయిడ్లో చురుకుదనం లోపించడం వలన కూడా గాయిటర్ వస్తుంది. అంటే థైరాయిడ్ సరిగ్గా స్పందించకపోయినా, అతిగా స్పందించినా కూడా సమస్యే. ఒక్కోసారి థైరాయిడ్ ఒకవైపునే వాచినట్టయితే అది క్యాన్సర్కు దారితీసే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా 40 ఏళ్లు పైబడ్డ వారిలో కనిపించే అవకాశమున్న కొందరికి పుట్టుకతోనూ రావచ్చు. కానీ ఆడవాళ్లలో, ముఖ్యంగా గర్భం ధరించినప్పుడు మెనోపాజ్ సమయంలో గాయిటర్ రావడం గుర్తించారు. గాయిటర్ అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అని అర్థం. అనేక కారణాల వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్ పరిమాణం పెరుగుతుంది. దీన్నే గాయిటర్గా పిలుస్తారు. గాయిటర్ రావడానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 4 రకాలుగా కారణాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే ఫిజియలాజికల్ గాయిటర్, అంటే దానిలో పెద్దగా అబ్నార్మాలిటీ ఏం లేకుండా మామూలుగానే గ్లాండ్ పెరగడం. రెండవ కారణం ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ. మూడవ కారణం ఏంటంటే థైరాయిడ్ హార్మోన్లో తేడాలు అవడం వల్ల కూడా గాయిటర్ ఫామ్ అవ్వచ్చు. సో దీనిలో 2 రకాలుగా ఉంటుంది: హైపోథైరాయిడ్ గాయిటర్, హైపర్ థైరాయిడ్ గాయిటర్ అని. తర్వాత 4వ రకం, దీనిలో ఏంటంటే నాన్ ఫంక్షనల్ గాయిటర్, అంటే హార్మోన్ నార్మల్గా ఉంటుంది, కాకపోతే గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది. సో దీనిలో నాడ్యూల్స్ ఫామ్ అవుతాయి. యూజువల్గా ఒక నాడ్యూల్ ఉంటే కనుక దాన్ని సాలిటరీ నాడ్యులర్ గాయిటర్ అంటారు. మల్టిపుల్ నాడ్యూల్స్ ఉంటే దాన్ని మల్టీ నాడ్యులర్ గాయిటర్ అంటారు. గాయిటర్ ఏ విధంగా ఉంది చూస్తాం ఫస్ట్ ఎగ్జామినేషన్లో: డిఫ్యూజా, నాడ్యులరా. ఒకవేళ నాడ్యులర్గా ఉంది ప్లస్ హార్మోన్ సిమ్టమ్స్ ఉన్నాయో చూస్తాం. హార్మోన్ సిమ్టమ్స్ లేకపోతే కనుక సో ఈ నాన్ ఫంక్షనల్ గాయిటర్ అనమాట. సో ఈ నాన్ ఫంక్షనల్ గాయిటర్కి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేయిస్తాం. అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో వాళ్ళు నాడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, ఒక్కో నాడ్యూల్ సైజ్ ఎంత ఉంది చూస్తారు. అల్ట్రాసౌండ్లో ఉండే ఫీచర్స్ బట్టి కొంతవరకు అది బెనైనా మ్యాలిగ్నాంట్ అనేది తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఫర్దర్గా ఎఫ్ఎన్ఏసి టెస్ట్, అంటే సూది పరీక్ష, సో నిడిల్ టెస్ట్ చేయిస్తాం. సో దీనిలో సెల్స్ చూసి పెథాలజిస్ట్ మనకి రిపోర్ట్ ఇస్తారు. దానిలో ఆ సెల్స్ అబ్నార్మల్గా ఉన్నాయా, ఏమైనా క్యాన్సర్ లాంటి మార్పులు కనిపిస్తున్నాయా రిపోర్ట్ ఇస్తారు. సో ఈ రిపోర్ట్స్ బట్టి అవసరమైతే దాన్ని సర్జరీ ద్వారా తొలగించుకోమని చెప్తాం. గొంతు కింది భాగం వాపుతో సహా గాయిటర్ లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గొంతు వాపును తాకి కూడా అది గాయిటర్ అవునో కాదో మీ డాక్టర్ చెప్పగలుగుతారు. అయితే నిర్దుష్టంగా నిర్ధారించడానికి కొన్ని పరీక్షలు సూచించే అవకాశం ఉంది. రక్త పరీక్ష ద్వారా హార్మోన్ల స్థాయిని చూసి థైరాయిడ్ ఉత్పత్తి చేసే హార్మోన్ల పరిస్థితిని అంచనా వేస్తారు. అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా కంప్యూటర్ తెర మీద థైరాయిడ్ గ్రంథి పరిమాణం కనబడుతుంది, కాబట్టి మరింత స్పష్టంగా తెలుస్తుంది.
భుజం వైపు నరానికి రేడియోథార్మిక్ ఐసోటోప్ని ఇంజెక్ట్ చేసి మెడవైపు కెమెరా ఉంచి థైరాయిడ్ని స్కాన్ చేస్తారు. అయితే ఇది చాలా స్పష్టమైన వివరాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అల్ట్రాసౌండ్ పరీక్షల కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చునేమో అనే అనుమానం తీర్చుకోవడానికి బయోప్సీ కూడా చేయవచ్చు. గాయిటర్ సైజును బట్టి, లక్షణాలను బట్టి, దాని వెనుక కారణాలను బట్టి చికిత్స ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ల తొలగింపు కోసం మందులిస్తారు. థైరాయిడ్ని ప్రేరేపించే పిట్యూటరీ గ్రంథి స్రావాలను తగ్గిస్తారు. అయితే గాయిటర్ సైజు బాగా పెరిగిపోయి చూడ్డానికే ఇబ్బందిగా ఉన్నప్పుడు, మింగటం, ఊపిరి పీల్చడం కష్టంగా ఉన్నప్పుడు సర్జరీ ద్వారా దాన్ని పూర్తిగానో పాక్షికంగానో తొలగించక తప్పదు. థైరాయిడ్ క్యాన్సర్ కూడా సర్జరీ ద్వారా నయం చేయాల్సిందే. అయితే కొన్ని సందర్భాలలో రేడియోథార్మిక్ అయోడిన్తో చికిత్స చేస్తారు. నోటితో తీసుకునే ఈ మందు థైరాయిడ్ కణాలను నాశనం చేస్తుంది. దీనివల్ల గాయిటర్ సైజ్ తగ్గుతుంది. గాయిటర్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా అండర్లయింగ్ హార్మోన్ కండిషన్ బట్టి ఉంటుంది. హైపోథైరాయిడిజంతో సంబంధించిన గాయిటర్ అయితే కనుక హార్మోన్ సప్లిమెంట్ ఇస్తాం, లైఫ్ లాంగ్ ఉంటుంది. మధ్య మధ్యలో TSH పరీక్ష చేసుకుంటూ ఆ డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అలా కాకుండా హైపర్ థైరాయిడ్ గాయిటర్ అంటే హార్మోన్ ఎక్సెస్గా ఉండి గాయిటర్ ఫామ్ అయితే కనుక దాన్ని ముందుగా యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అని ఉంటాయి. ఈ మెడిసిన్స్తో హార్మోన్ని కంట్రోల్ చేస్తాం. ఫస్ట్ యూజువల్గా ఒక 1 to 2 years కోర్స్ ఉంటుంది. హార్మోన్ బాగా తగ్గిన తర్వాత దాన్ని మందులు ఆపేయడం జరుగుతుంది. యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ కోర్స్ అయిన తర్వాత మళ్ళీ కనుక పెరిగితే ఆ గాయిటరు దాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు. సో గాయిటర్ పెద్దగా ఉంటే యూజువల్గా సర్జరీ అడ్వైజ్ చేస్తాము. గాయిటర్ పెద్దగా లేకుండా ఉంటే దాన్ని రేడియో ఐడిన్ ట్రీట్మెంట్ అని ఉంటుంది, అంటే ఐడిన్ ట్రీట్మెంట్ ఇస్తారు. దీనివల్ల హార్మోన్ తగ్గించేసి అది మళ్ళీ పెరగకుండా చేస్తుంది. అలా కాకుండా నాన్ ఫంక్షనల్ గాయిటర్స్, వీటిలో అయితే క్యాన్సర్ రిస్క్ ఉంటుందో ఈ నాడ్యులర్ గాయిటర్స్, వీటిలో ఈ ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషను, FNAC టెస్ట్ చేసి వాటి రిపోర్ట్స్ బట్టి క్యాన్సర్ లాంటి మార్పులు ఉన్నాయని తేలితే కనుక దానికి సర్జరీ ద్వారా తొలగించమని చెప్తాం. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో లోపం వల్లనే గాయిటర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహారంలో తగినంత అయోడిన్ ఉండేట్టు చూసుకోవాలి. అంటే అయోడిన్ ఉన్న ఉప్పు, సముద్రపు చేపలు తినటం మంచిది. రోజుకు 150 మిల్లీగ్రాముల అయోడిన్ కావాలి. అంటే 1/2 స్పూన్ అయోడైజ్డ్ ఉప్పు చాలు. గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ఇంకాస్త ఎక్కువ కావాలి. కానీ అతిగా అయోడిన్ తీసుకోవడం కూడా ప్రమాదకరమని గుర్తించాలి. అది కూడా గాయిటర్కి దారి తీస్తుంది. అలాంటప్పుడు అయోడిన్ కలిపిన ఉప్పును వాడకూడదు. శరీరంలో యూరిక్ ఆమ్లం జీవ ప్రక్రియ సరిగ్గా లేనందున ఉత్పన్నమయ్యే ఒక కీళ్ల వ్యాధి పేరు గౌట్. మన రక్తంలో యూరిక్ ఆమ్లం అనే రసాయనం ఉంటుంది. అది ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటే కీళ్లలోకి వచ్చి చేరుతుంది. ఇలా కీళ్లు దగ్గర యూరిక్ స్ఫటికాలు ఎక్కువగా పేర్కొంటున్నప్పుడు కీళ్లు వాచి కదలికలు కష్టంగా తయారవుతాయి. దీన్నే గౌట్ అని లేదా ఆర్థరైటిస్ అని అంటారు. దీనివల్ల కీళ్లు నొప్పి, వాపు, ఎరుపుదనం వంటి బాధలు మొదలవుతాయి. సాధారణంగా ఈ సమస్య కాలి బొటనవేలు వాపుతో ఆరంభమవుతుంది. దీని లక్షణాలు, దీనివల్ల ఎదురయ్యే సమస్యలు, చికిత్స లాంటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గౌట్ లక్షణాలు కనబడి 10 రోజుల్లో తగ్గిపోవచ్చు. తరువాత 5-6 నెలల పాటు మళ్లీ రాకపోవచ్చు. కానీ క్రమేపీ ఏడాదికి 2-3 సార్లు, తరువాత 3-4 సార్లు బాధలు వస్తూ క్రమంగా తీవ్రత పెరుగుతుంటుంది. దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది దీర్ఘకాలిక సమస్యగా తయారై కీళ్లను బాగా దెబ్బతీసేస్తుంది. కాబట్టి మొదటిసారి వాపు వచ్చినప్పుడే చికిత్స ఆరంభిస్తే తరువాత ఏ సమస్య లేకుండా కీళ్లు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. గౌట్ వ్యాధి కాలి బొటనవేలితో మొదలై ఆ తర్వాత మోకాళ్లు, భుజం, మోచేయి, మణికట్టు, వేళ్ల కణుపులు నొప్పికి గురై బాధిస్తుంటాయి. ఈ వ్యాధి సాధారణంగా మగవాళ్లలోనే ఎక్కువ. ఆడవాళ్లలో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఈ వ్యాధి నుంచి వారికి రక్షణ కల్పిస్తుంది. సాధారణంగా మహిళల్లో ఈ వ్యాధి మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గిపోయాక కనిపిస్తుంటుంది. గౌట్కు ప్రధాన కారణం యూరిక్ యాసిడ్ జీవ ప్రక్రియ సరిగ్గా జరగక రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం. యూరిక్ యాసిడ్ కొందరిలో కీళ్ల మధ్యన చేరి స్ఫటికంలా గట్టిగా మారిపోయి కీలును దెబ్బతీస్తుంది. మాంసాహారం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో ఈ యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. స్థూలకాయం, థైరాయిడ్ సమస్య ఉండటం వలన కూడా ఇది రావచ్చు. యూరిక్ యాసిడ్ ఈ కీళ్లలో రాయిలా మారి ఉండటం వలన నొప్పి, వాపులతో పాటు సరిగ్గా నడవలేరు. వాపుతో కూడిన కీళ్ల నొప్పులుంటాయి.
ముఖ్యంగా బొటనవేలు, మోచెయ్యి, మోకాలు, మణికట్టు వంటి కీళ్ల దగ్గర నొప్పి ఉండి కదలికలు కష్టంగా మారతాయి. గౌట్ ఆర్ గౌటీ ఆర్థరైటిస్ అనేది చాలా కామన్గా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కానీ, లేకపోతే రెడ్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కానీ యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ అనేది పెరిగినప్పుడు ఏమవుతుందంటే జాయింట్లో క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్. దానివల్ల అక్యూట్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరోపతి ఆర్ ఆర్థరైటిస్ ఆర్ సైనోవైటిస్ అనేది వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు రెడ్గా, పెయిన్ఫుల్గా, జాయింట్ వాపుతో ప్రజెంట్ చేస్తారు. కామన్గా బొటనవేలు, కాల్లో ఉన్న బొటనవేలు అంటే బిగ్ టో, ఎంటీపీ జాయింట్ అంటాం, అంటే మెటటార్సో ఫెలెంజల్ జాయింట్ దగ్గర వస్తుంది చాలామందికి గౌట్ అనేది. అక్కడ కాకుండా మోకాల్లో కూడా రావచ్చు, 2 మోకాళ్ళు రావచ్చు, 1 మోకాల్లోనే రావచ్చు. సో గౌట్ అనేది ఒక క్రిస్టల్ టైప్ ఆఫ్ ఆర్థరోపతి. ఇంకొకటి వచ్చేసి సూడో గౌట్ అని ఇంకొక క్రిస్టల్ టైప్ ఆఫ్ ఆర్థరోపతి అని. దాంట్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అవుతాయి, దీంట్లో కాల్షియం పైరోఫాస్ఫేట్ డిపాజిట్స్ అనేది వస్తున్నాయి. దీనివల్ల నొప్పి, జాయింట్ డ్యామేజ్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రిపీటెడ్గా వస్తే అప్పుడు జాయింట్ డ్యామేజ్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోకాల్లో వస్తే జనరల్గా జాయింట్ ఆస్పిరేషన్ అనేది నీడిల్ పెట్టి ఫ్లూయిడ్ తీసి మనం టెస్ట్కి పంపిస్తాం. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది గౌట్ అనేది. జాయింట్ ఫ్లూయిడ్ అనాలిసిసే కాకుండా, యూరిక్ యాసిడే కాకుండా మామూలుగా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేది చెక్ చేస్తాం. ఒకటి వచ్చేసి సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది బాడీలో పెరిగితే ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉందని తెలుస్తుంది అనమాట. ఈఎస్ఆర్ అనేది కూడా ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటాం. ఈ 2 పెరిగినప్పుడు కామన్గా ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. 2 కొద్దిగానే పెరిగితే అప్పుడు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఆర్ సైనోవైటిస్ అని అంటాం. ఇవి కామన్గా చేసే టెస్ట్. ఒక్కొక్కసారి ఎక్స్రే కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. గౌట్ వ్యాధి లక్షణాలు పదే పదే కనబడుతూ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే రకరకాల పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. దెబ్బతిన్న కీలు దగ్గర సన్నటి సూది సాయంతో ద్రవాన్ని సేకరించి మైక్రోస్కోప్లో పరీక్షిస్తారు. అందులో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు కనబడవచ్చు. రక్త పరీక్షల ద్వారా కూడా రక్తంలో ఉన్న యూరిక్ యాసిడ్ స్థాయి, క్రియాటినైన్ స్థాయి తెలుస్తాయి. అయితే రక్త పరీక్షలు ఒక్కోసారి తప్పుదారి పట్టించవచ్చు. కొంతమందిలో యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ గౌట్ సమస్య ఉండకపోవచ్చు. మరికొందరిలో గౌట్ లక్షణాలున్నా యూరిక్ యాసిడ్ మామూలు స్థాయిలోనే ఉండవచ్చు. కీళ్లని ఎక్స్రే తీయటం వలన అవి మామూలు కీళ్ల నొప్పులో, గౌట్ వ్యాధి నొప్పులో తెలుస్తుంది. గౌట్ వ్యాధి చికిత్స ప్రధానంగా మందులతోనే ఉంటుంది. ఏ మందులు వాడాలి అనేది ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వ్యాధి తీవ్రత ఆధారంగా డాక్టర్ నిర్ణయిస్తారు. స్టెరాయిడ్ రహిత నొప్పి నివారణ మందులు ఎక్కువగా సూచిస్తారు. అయితే ఈ మందుల వాడకం వలన కడుపు నొప్పి, అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాలలో డాక్టర్లు కార్టికోస్టెరాయిడ్స్ ని సూచించవచ్చు. వీటి వలన వాపు, నొప్పి తగ్గుతాయి. ఇవి మాత్రల రూపంలో కానీ, కీలు దగ్గర ఇంజెక్షన్ రూపంలో కానీ ఇవ్వవచ్చు. అయితే ఈ మందుల వలన బీపీ, షుగర్ స్థాయి కొంత పెరిగే ముప్పుంది. అదే సమయంలో యూరిక్ యాసిడ్ తగ్గించే పదార్థాలు తీసుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తారు. కాఫీ తాగటం వలన, విటమిన్ సి ఉండే పదార్థాలు తీసుకోవటం వలన సమస్యను నివారించవచ్చునని కొన్ని పరిశోధనలు నిరూపించాయి. అదేవిధంగా చెర్రీ పళ్లలో కూడా గౌట్ నివారణ లక్షణాలున్నట్టు తేలింది. అక్యూట్ ఫ్లేరప్ ఆఫ్ గౌట్ అంటే చాలా మందికి ముందే గౌట్ ఉంది అని తెలిస్తే మధ్య మధ్యలో ఇట్లా ఫ్లేరప్స్ అనేవి వస్తాయి. అంటే వాపు, నొప్పి అనేది సడన్గా పెరగడము. అట్లాంటి వాటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్, ఎన్ఎస్ఏఐడ్స్ అంటాము, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇవి అందులో పారాసిటమాల్ నుంచి మొదలుపెట్టి డైక్లోఫెనాక్, ఐబుప్రోఫెన్, లేదంటే నాప్రోసిన్ అని రకరకాల డ్రగ్స్ వాడతాము. మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్స్కి వితిన్ 2-3 days రెస్పాన్స్ వస్తుంది. ఇట్లా కాకుండా గౌట్కి ప్రొఫిలాక్సిస్ అంటాం. అంటే యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ పెరగకుండా యూరిక్ యాసిడ్ తగ్గించి మెయింటైన్ చేయడానికి ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఫస్ట్ రెడ్ మీట్ అనేది తగ్గించి తినడము, ఆల్కహాల్ అనేది తీసుకోకపోవడము ఆర్ తక్కువ తీసుకోవడము, ఇట్లాంటివి చేయగలిగితే తప్పకుండా యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగకుండా మనకు మంచి కంట్రోల్లో ఉంటుంది. సో మెడికేషన్ అవసరం పడినప్పుడు అలోప్యూరినాల్ని ఇదివరకు వాడేవాళ్ళము. దీన్ని జాంథిన్ ఆక్సిడేజ్ ఇనిబిటర్ అంటారు. దీనివల్ల ఏం చేస్తుందంటే ఆ యూరిక్ యాసిడ్ని తగ్గిస్తుంది, ఫార్మేషన్ అనేది తగ్గిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ మధ్య ఫెబుక్సోస్టాట్ అనేది కూడా వాడుతున్నారు. దీంట్లో కూడా యూరిక్ యాసిడ్ అనేది తగ్గుతుంది. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ తప్పకుండా చేసుకుంటూ ఉంటూ జాయింట్స్కి ఎక్కువ రెస్ట్ ఇవ్వకుండా వాటిని ఎక్సర్సైజ్ చేస్తేనే జాయింట్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ప్లస్ ఇన్ఫ్లమేటరీ ఫ్లేరప్స్ వచ్చినప్పుడు రెస్ట్ అనేది ఇవ్వాలి. ఐస్ ప్యాక్స్ అనేది కూడా పెట్టొచ్చు జాయింట్ పైన. గౌట్ బాధితులు అధిక బరువు తగ్గించుకోవాలి. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. మాంసం వాడకం బాగా తగ్గించాలి. శాకాహారాల్లో సైతం పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, చిక్కుళ్ళు, బీన్స్ రకాలు ఇంకా పుట్టగొడుగులు బాగా తగ్గించాలి. మద్యపానానికి దూరంగా ఉండడం కూడా తప్పనిసరి. మందులు వాడుతూ ఈ జాగ్రత్తలు పాటిస్తే అక్కడక్కడా పేరుకున్న యూరిక్ ఆమ్లం మోతాదు కూడా క్రమేపీ తగ్గిపోయి కీళ్ల సమస్యలు బాధించవు.
చాలా మంది క్యాన్సర్ బాగా ముదిరిన తర్వాత ఇక చేయగలిగిందేమీ లేదనుకుంటారు. కానీ అలా ముదిరిన దశలో ఉన్న క్యాన్సర్ కొంతకాలం అదుపు చేసి ఆయుష్ పెంచడానికి ఆధునిక వైద్యశాస్త్రం చికిత్స అందిస్తుంది. బాగా ముదిరినప్పుడు అనేక క్యాన్సర్లకు పూర్తి నివారణ మార్గాలు లేకపోవచ్చు, కానీ కొంత ఉపశమనాన్ని కలిగిస్తూ నాణ్యమైన జీవితకాలాన్ని పెంచడానికి వీలైన మందులు అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే ముదిరిన క్యాన్సర్ లక్షణాల తీవ్రతను తగ్గించి వ్యాధి మరింత పెరగకుండా నిరోధించగలిగే చికిత్సా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి అనే మాట నిజమే అయినా సకాలంలో చికిత్స చేస్తే నయం చేయవచ్చు. అయితే వ్యాధి నిర్ధారణ జరిగే సమయానికి అది ముదిరిపోయినప్పుడే అసలు సమస్య వస్తుంది. అయినప్పటికీ వ్యాధిని కొంత నిలువరించి జీవితకాలాన్ని పొడిగించే చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది కీమోథెరపీ. క్యాన్సర్ వ్యాపించినప్పుడు చాలా సాధారణంగా చేసే చికిత్స ఇది. మందులతో క్యాన్సర్ కణాలను చంపటమో ఎదుగుదలను ఆపటమో జరుగుతుంది. కొద్ది గంటలు లేదా కొద్ది రోజుల పాటు ఈ చికిత్స చేసి మళ్లీ 2-3 వారాల పాటు విరామం ఇస్తారు. మాత్రల రూపంలోనూ నరాల్లోకి ఇంజెక్షన్ రూపంలోనూ మందులు ఇస్తారు. అయితే అలసట, వాంతులు, డిప్రెషన్, జుట్టు రాలిపోవటం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడతాయి. సర్జరీ అనేది మరొక ప్రత్యామ్నాయం. క్యాన్సర్ సోకిన ప్రాంతాల్లో ట్యూమర్ తొలగించడానికి సర్జరీ అవసరమవుతుంది. అవయవాల పనితీరుకు అవరోధంగా మారిన ట్యూమర్ల తొలగింపు ద్వారా ఉపశమనం కలుగుతుంది. కొన్నిసార్లు ట్యూమర్ ఎదుగుదలను ప్రేరేపించే హార్మోన్లను విడుదల చేసే భాగాలను కూడా తొలగించవచ్చు. ఉదాహరణకు ప్రోస్టేట్ క్యాన్సర్ పెరగకుండా ఉండడానికి టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గేలా వృషణాలను తొలగిస్తారు. రేడియోథెరపీ అనేది మరొక కీలకమైన చికిత్సా విధానం. ఎక్స్రే లాంటి వాటి ద్వారా రేడియేషన్ సాయంతో క్యాన్సర్ కణాలను గాయపరచటమో చంపటమో జరుగుతుంది. అయితే వీలున్నంత వరకు దేహంలోని ఇతర భాగాలకు రేడియేషన్ సోకకుండా జాగ్రత్త తీసుకోవాలి. రేడియోథెరపీ వలన ట్యూమర్ కుచించుకుపోతుంది, నొప్పి తగ్గిపోతుంది. అయితే ఆకలి తగ్గిపోవడం, అలసట, చర్మ సమస్యల లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడవచ్చు. ఇక 4వ రకం చికిత్స హార్మోన్ థెరపీ. హార్మోన్ల కారణంగా వచ్చే క్యాన్సర్ను నిలువరించాలంటే ఆ హార్మోన్ల ఉత్పత్తిని అడ్డుకోవాలి. అంటే ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ లాంటివి వచ్చినప్పుడు హార్మోన్ థెరపీ చేస్తారు. ఆడవాళ్లలో అయితే హార్మోన్ థెరపీ వలన వయసుతో సంబంధం లేకుండా మెనోపాజ్ లక్షణాలు కనబడతాయి. ఇందులో వాడే మందుల కారణంగా ఎముకలు బోలుగా మారవచ్చు. జనరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చి బ్రాడ్ క్లాసిఫికేషన్ 3 ఉండొచ్చు. సర్జరీ అనేది ఒకటి, రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఒకటి, సిస్టమిక్ థెరపీ అని చెప్తాం. ఇంతకుముందు కీమోథెరపీ అంటా ఉన్నాము. ఇప్పుడు చాలా రకమైన సిస్టమిక్ ట్రీట్మెంట్స్ రావడం వల్ల కీమోథెరపీ అనే పేరు తీసేసి దానికి సిస్టమిక్ థెరపీ అని పెట్టినాం. సో దిస్ ఇంక్లూడ్స్ టాబ్లెట్ ఉండొచ్చు, టార్గెటెడ్ థెరపీ ఉండొచ్చు, కొత్త మందులు ఉండొచ్చు, హార్మోన్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వచ్చి మనకి ఎప్పుడు సర్జరీ. నౌ డిపెండింగ్ ఆన్ ది ఆర్గన్ మనకి సర్జరీలో వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ అనేది మనం చేయొచ్చు. ఇంతకుముందు సర్జరీలు చేసినప్పుడు క్యాన్సర్ కోసం టోటల్ ఆర్గన్ని మనం తీస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, అలా కంప్లీట్గా తీయకుండా ఏ భాగంలో బోన్లో వచ్చిందో దాన్ని మట్టుకు తీసేసి ఆ భాగంని రీప్లేస్ చేయడం. సో దీనికి పేరు ఆర్గన్ ప్రిజర్వేషన్. నా కడుపులో చేసే సర్జరీస్కి వస్తే 2 ఇంపార్టెంట్ వేస్ ఆఫ్ ట్రీటింగ్ మనకి ఉండేది. ఒకటి ఓపెన్ సర్జరీ కంప్లీట్గా, రెండోది ఇప్పుడు చేసే కీ హోల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అని చెప్పేది. మోస్ట్ సిచ్యువేషన్స్ ఇన్ ద బాడీ లాప్రోస్కోపీ చేసి ట్యూమర్ని తీస్తేను, ఓపెన్ సర్జరీ చేసి ట్యూమర్ని తీస్తేను దాంట్లో రెండింటిలో వచ్చే రిజల్ట్స్ ఒకటే. లాప్రోస్కోపీ నుంచి ఇంకొక స్టెప్ ముందు రోబోటిక్ సర్జరీ వచ్చేసింది. సో రోబోటిక్ సర్జరీ అనేది ఏంటి, పేషెంట్ తనిగా సెపరేట్గా ఉంటారు, మనం ఒక కన్సోల్లో కూర్చొని ఉంటాం. సో ఈ రోబోటిక్ ఆర్మ్ అని ఉంటుంది. సో ఈ రోబోటిక్ ఆర్మ్ని ఈ స్క్రీన్ చూసి కన్సోల్లో మనం ఆపరేట్ చేసేది. దీంట్లో ఏం అడ్వాంటేజ్, కొన్ని ప్లేస్లో ఆ లాప్రోస్కోప్ వెళ్ళడం అనేది కష్టం. బట్ ఈ రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు ఈవెన్ ఇన్ ఏరియాస్ వేర్ లాప్రోస్కోప్ వెళ్ళదో అక్కడ కూడా రోబోటిక్ ఆర్మ్ అనేది వెళ్తుంది. ఇంకా సర్జరీ ఎక్స్పర్టైజ్ అనేది బెటర్గా ఉంటుంది. టెక్నికలీ ఇట్ ఈస్ బెటర్. సాధారణంగా క్యాన్సర్ ముదిరినప్పుడు చికిత్స ద్వారా దాన్ని అడ్డుకోవడం ఎంత అవసరమో ఉపశమన చర్యల ద్వారా స్వాంతన కలిగించడం కూడా అంతే అవసరం. వ్యాధి లక్షణాలతో పాటు చికిత్స వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావాన్ని సైతం తగ్గించడానికి ఉపశమన చర్యలు అవసరం. కేవలం చనిపోయే స్థితిలో ఉన్నవారికి ఇది అవసరమని చాలా మంది పొరబడుతుంటారు. కానీ క్యాన్సర్ ముదిరిన దశలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అవసరమే. ఒకవైపు చికిత్స, మరోవైపు ఉపశమన చర్యలు కొనసాగుతూ ఉంటాయి. దీనివలన జీవితకాలం పెరుగుతుంది.
ఇంతకు ముందు కీమోథెరపీ అనేది ఇప్పుడు దాన్ని సిస్టమిక్ థెరపీ అని మార్చేస్తాం. సిస్టమ్ అంటే బాడీ సిస్టంలో అన్ని చోటకి వెళ్లే థెరపీని సిస్టమిక్ థెరపీ అని చెప్తున్నాం. ఈ సిస్టమిక్ థెరపీలో కీమోథెరపీ అనేది ఒక చిన్న భాగం అయిపోయింది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కడ షిఫ్ట్ అయినాం, అక్కడి నుంచి టార్గెటెడ్ థెరపీ అనే మార్గం వచ్చింది. అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ క్యాన్సర్ యాక్టివ్ అయ్యేది బ్లాక్ అవుతుంది. సో ఆ కెమికల్స్ దేనివల్ల క్యాన్సర్ పెరుగుతూ ఉందో ఆ కెమికల్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతే సెల్ మల్టిప్లై అవ్వడం ఆగిపోతుంది. థర్డ్ పార్ట్ వచ్చి హార్మోనల్ థెరపీ అని చెప్తాం. ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ హార్మోనల్ థెరపీకి బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రజన్ అని మహిళల్లో ఉండే హార్మోన్ పైన డిపెండెంట్. సో మనం ట్యూమర్ని టెస్ట్ చేసినప్పుడు ఈ ట్యూమర్ ఆ హార్మోన్ పైన డిపెండెంటా లేదా అని తెలుస్తుంది. సో డిపెండెంట్గా ఉండే వాళ్ళకి మనం స్పెసిఫిక్ మెడికేషన్స్ హార్మోనల్ థెరపీ అనేది వాడవచ్చు. దీనివల్ల ఆ హార్మోన్ యాక్షన్ అనేది బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయినప్పుడు దానిపైన డిపెండెంట్గా ఉండే ట్యూమర్ తగ్గిపోతుంది. సో ఇది హార్మోనల్ థెరపీ. అన్నిటికంటే కొత్తదిగా ఇప్పుడు వచ్చింది ఇమ్యూనోథెరపీ, వేరే ఈ క్యాన్సర్ మన బాడీ ఇమ్యూనిటీ నుంచి ఎస్కేప్ అయి వెళ్తుంది. దాన్ని మనం రికగ్నైజ్ చేసి ఆ క్యాన్సర్ సెల్స్ని చంపడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్లో, కిడ్నీ క్యాన్సర్లో, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్లో ఈ చోట్లంతా మనకి ఇమ్యూనోథెరపీ వాడడం వల్ల మంచి బెనిఫిట్స్ వచ్చినాయి. క్యాన్సర్ చికిత్సలకు తోడుగా కొన్ని సహజమైన అనుబంధ చికిత్సలు కూడా ఉన్నాయి. వాటిని కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటి సంప్రదాయ వైద్యానికి జోడించవచ్చు. ఇందులో ఆక్యుపంక్చర్, మసాజ్, హిప్నోథెరపీ, ఇంకా పోషక విలువలున్న ఆహారం, విశ్రాంతి లాంటివి ఉంటాయి. నిస్సహాయత, ఒత్తిడి, ఆందోళన లాంటి అనుభూతులకు దూరంగా ఉంచవచ్చు. ఇదండి ఈనాటి ఆరోగ్యమస్తు. రేపటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మరికొన్ని వ్యాధుల గురించి వివరంగా తెలుసుకుందాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.